ఈ విధంగా మన ఇండియాలో ఈ పొలిటికల్ పార్టీస్ కూడా మన స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిపోయి దొంగ బాబాలు, మన హిందువులు కాని బాబాలు, మన హిందువులేనే కన్వర్ట్ చేసి వాళ్ళ త్రూ వాళ్ళకి ఫండింగ్, ఫారెన్ ఫండింగ్ తీసుకొని నడుస్తున్న బాబా ఆశ్రమాలు. ఫారెన్ ఫండింగ్ తీసుకొని కాషాయ వస్త్రం వేసుకుంటూ ఒక ఫాదర్ లాగా తయారయ్యి, నేను ఎవరినంటున్నారో మీకు అర్థం కాదు, అన్ని సింబల్స్ పెట్టి సెక్యులరిజంని స్పిరిచువాలిటీలోకి తీసుకొచ్చి మనల్ని మోసం చేస్తూ ఎంతోమంది దేశభక్తుల్ని వాళ్ళ సైడ్కి తీసుకొని మనల్ని నపుంసకుల్లాగా తయారు చేస్తూ ఉన్నారు ఈ స్పిరిచువల్ బాబా. ఎస్పెషల్లీ ఈ 19th 20th సెంచరీలో తయారైన సంస్థలు చాలా వరకు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పెట్టిన సంస్థలు. వాళ్ళలో హిడెన్ ఎజెండా ఉంది, అందులో ఫాలోవర్స్కి ఎజెండా ఉండదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో నాకు సర్వీస్ చేయడానికి, ఏదో మెడిటేషన్ చేసుకోవడానికి, వీళ్ళు ఏదో నాకు ఒక మార్గం చూపించారని అనుకుంటున్నారు తప్పితే హిడెన్ ఎజెండా వీళ్ళకి తెలియదు. రీసెంట్గా 15-20 సంవత్సరాల్లో కూడా కొత్త కొత్త వచ్చినాయి. వాళ్ళల్లో కూడా ఏ ఆశ్రమం, ఏ దొంగ బాబాలైతే జీసస్ బొమ్మ పెడతారో, ఇస్లామిక్ బొమ్మ పెడతారో, ఆ చంద్రుడు బొమ్మ పెడతారో, వాళ్ళని నమ్మారు అంటే మీరు మీ తల్లిని పొడిచి చంపినట్టే. ఈ అన్ని ధర్మాలు ఒకటని చెప్పేవాళ్ళు చాలా దొంగ ఎదవలు, వాళ్ళు చాలా డేంజరస్ క్యాండిడేట్స్. ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ నాన్ క్రిస్టియన్స్ని చంపటం నీకు నీ జీసస్ ఇచ్చిన కమెండ్మెంట్ అని చెప్పని వాళ్ళ పుస్తకాల్లో రాసిందా లేదా? వాళ్ళని చంపి వాళ్ళ ఆస్తులు మీరు లాక్కోని చెప్పిన వాళ్ళకి కమెండ్మెంట్ ఉందా లేదా? వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ ఆడళ్ళని సెక్స్ లైవ్స్గా యూజ్ చేసుకోమని ఉందా లేదా క్రిస్టియన్ బుక్స్ పుస్తకంలో? ఇస్లామిక్ పుస్తక గ్రంథాల్లో హదీత్స్ లాగా కాఫీర్లను చంపి గజవాయి హింద్ చేయమని చెప్పి ఉందా లేదా వాళ్ళ పుస్తకంలో? ఈ రోజుగా ఆ పుస్తకాలు ఈ మద్రసాల్లో టీచింగ్ చేస్తున్నారా లేదా వీళ్ళని? అంటే మన హిందువుల్ని చంపమని చెప్పని వీళ్ళకి నేర్పిస్తున్నారా లేదా? ఇటువంటి నేర్పించే ఈ మతాలు ఈక్వల్ ఎట్లవుతాయి? మన ఏ హిందూ గ్రంథంలోనే కానీ వేరే మతాల వాళ్ళని మతం బేసిస్ మీద చంపమని ఉందా? పూర్వపక్షం చేయకుండా మన హిందూ ధర్మ గురువులు సర్వధర్మ సమభావం అని చెప్పి ప్రచారం చేసే కుహనా మేధావులు మనం గనక వాళ్ళని యొక్క నిజ స్వరూపం అర్థం చేసుకోకపోతే రేపు మన దేశాన్ని కూడా వాళ్ళు ముస్లిం పాపులేషన్ పెరిగిన చోటల్లా ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో కానీ, బెంగాల్లో కానీ, కేరళలో కానీ. మొన్న బైన్సాలో ఏం జరిగింది? బైన్సాలో మసీదులోంచి ఫ్రైడే బయట నుంచి వచ్చి కింద ఆ గుట్టపై నుంచి రాళ్ళు విసిరేసి కింద ఉన్న ఇళ్ల మీద వీడియోలు రాలా? మీరు చూసారా, చూడలేదా? అక్కడ మొత్తం విలేజ్ తగలబెట్టేసి చంపేసి జనాల్ని ఆ కోవిడ్ టైంలో దాన్ని బయటకు తెప్పించడానికి అని చెప్పిన వీడియోలు తీసే యూట్యూబర్లను అరెస్ట్ చేసిన ఘనత ఈ కేసీఆర్కి లేదా? ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ అందరినీ చంపేశాడు, ఇళ్ళని బాంబులేసి పేల్చేశారా లేదా? వీళ్ళు వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఎవరిని అరెస్ట్ చేసింది? మన హిందువులను అరెస్ట్ చేసింది. చేసిన వాళ్ళని వదిలిపెట్టేసింది, ఏ కేసు పెట్టలేదు. నిజాం పరిపాలన చేస్తానన్న అసలు కేసీఆర్ నిజంగానే నిజాం పరిపాలన తీసుకొచ్చాడు. ఇస్లామిక్ స్ట్రక్చర్ లాగా కట్టాడా లేదా? ఈ స్టేట్ సెక్రటరీ
ఉన్న బిల్డింగ్ని పడేసి 2 రాష్ట్రాలకి సరిపడ అంత బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ని పడేసి 1000 కోట్లు పెట్టి మళ్ళీ ఇంకొక బిల్డింగ్ కట్టి లోపల మసీదుకు 5000 స్క్వేర్ ఫీట్ కట్టాడా లేదా? అది ఒక ఇస్లామిక్ స్ట్రక్చర్ లాగా కట్టడా లేదా? సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ నేను నిజాం పరిపాలన మళ్ళీ తీసుకొస్తాను అన్నాడా లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్లాం పరిపాలన ఎక్కడ చూడు. నేను చిన్నప్పుడు టీబీ హాస్పిటల్ ఎర్రగడ్డ దగ్గర టీబీ హాస్పిటల్లో మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం. అక్కడ ఒక చిన్న ఆ ఎడ్జ్లో ఒక చిన్న ఒక ఏదో ఎవరో చచ్చిపోతే సమాధిలాగా కట్టారు మేము ఉన్నప్పుడే. తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎంత పెద్ద మాస్క్ అయిపోయింది. అది గవర్నమెంట్ ల్యాండ్. ఇది ల్యాండ్ జిహాద్. ఎక్కడికక్కడ చెట్లు రేట్ల మీద ఏదో చిన్న ఏదో సమాధి కట్టినట్టు కట్టేస్తారు. ఎవరో పీర్లు అంట. ఎక్కడి నుంచి వచ్చారు ఈ సంతులు సెయింట్లు? వీళ్ళకి ఎక్కడ చూసినా కానీ ల్యాండ్లు అంతా లాగేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఓట్లేసి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్టింగ్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఎక్కడికక్కడ మసీదులు కట్టుకోవడానికి గవర్నమెంట్ మన గుళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ట్యాక్స్లు వేసి 7.5% గుళ్ళ మీద దానం చేసి 7.5% ట్యాక్స్ వేస్తారు గవర్నమెంట్. ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి మసీదులు కట్టుకోవడానికి, క్రిస్టియన్ చర్చలు కట్టుకోవడానికి ఇస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ అజాన్లు జనాలు పక్కన ఆన్లైన్లో పనిచేసుకునే వాళ్ళని ఏమన్నా పని చేసుకొని ఇస్తున్నారా? సౌదీ అరేబియాలో ఈ అజాన్ ఇవ్వడానికి లేదని మైకులు బ్యాన్ చేశాడు. ఇప్పుడున్న ప్రిన్స్. ఉత్తరప్రదేశ్లో అజాన్ బంద్. ఎవడు మసీదుల్లో మైకులు పెట్టడానికి వీలేదు, తీసి పడేసాడు యోగి. మనం ప్రశాంతంగా బతకాలి ఈ దేశంలో అంటే హిందువులు యునైట్ కావాలి. హిందువులు యునైట్ కాకపోతే వీళ్ళు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు సౌదీ అరేబియా, దుబాయ్ వీళ్ళు ఫండింగ్ చేయట్లా. ఇప్పుడు వాళ్ళు అంతకుముందు ఫండింగ్ చేసేవాళ్ళు. మోడీ గారు వీళ్ళను ఫండింగ్ ఆపించి ఫ్రెండ్స్ చేసేసుకున్నాడు. కానీ టర్కీ, మలేషియా వీళ్ళిద్దరు ఇంకా ఫండింగ్ చేస్తున్నారు. ఈ ఐసిస్ అనేది టర్కీ సపోర్ట్. అన్ని ఇస్లామిక్ కంట్రీస్ కాదు. ఐసిస్ అనేది టర్కీ సపోర్టెడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ పిఎఫ్ఐని బ్యాన్ చేశారు కదా. మన బెంగళూరు బ్లాస్ట్ కూడా ఎలా చేశారు? బెంగళూరులో బ్లాస్ట్ రామేశ్వరం కేఫ్లో ఎలా హిందువుల్ని భయపెట్టాలి? హిందూ గవర్నమెంట్ వస్తే మీరు సేఫ్గా ఉండరు అని భయపెట్టడానికి ఇంకా ట్రై చేస్తున్నారు వీళ్ళు. మోడీ గారు అక్కడ ఉండి ఆయన అక్కడ ఉండగానే మనందరం సేఫ్ అని అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు స్ట్రెంగ్త్, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చాలా 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 హైగా ఉంది. యునైటెడ్ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఎవరిని కావాలంటే వాళ్ళని గెలిపించే స్తోమతలో ఉన్నారు వాళ్ళు. మన హిందువులు నిద్రపోతున్నట్టుగా, నాకేం పట్టనట్టుగా, స్వార్థ పరుగులుగా తయారయ్యి, అంటే నిజంగా వీళ్ళని లీడ్ చేసే హిందువులు లేరు. ఎందుకు అని అంటే ఈ సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా నిజాం పాలనలో ఇక్కడ టిప్పు సుల్తాన్ పాలన ఉండేది ఇండిపెండెన్స్ వచ్చేంతవరకు. ఈ నార్త్ ఇండియా మొత్తం కూడా మరాఠా కింగ్డమ్ ఉండేది. 1757 మరాఠా ఎంపైర్ అని కొట్టి చూడండి. 1757 మరాఠా ఎంపైర్. ఈ రాజులందరూ లొంగిపోయి ఈ ఇస్లామిక్ రూలర్స్ కింద సబార్డినేట్స్ కింద పనిచేసేటప్పుడు బ్రాహ్మణులు ఆయుధాలని తీసుకొని ప్రాణం తెగించి కొట్లాడారు. చిప్వావా బ్రాహ్మణ్స్ అంటారు. ఈ బాజీరావు వీళ్ళందరూ పేష్వాస్ వాళ్ళు ఇండియా మొత్తాన్ని సుమారుగా ఆల్మోస్ట్ ఇండియా మొత్తాన్ని కొట్టేశారు. అన్ఫార్చునేట్లీ ఇంకా మిగతా ఇక్కడ నిజాము, టిప్పు సుల్తాను, అక్కడ అవధ్, బెంగాల్ ఈ 4 ప్రాంతాలు తప్పితే మిగతా ప్రాంతం మొత్తం కొట్టేశారు. కొట్టేసినాక ఇంకా ఎక్స్పాండ్ అవుతున్న సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళు ఇస్లాము
ఇంకా కింగ్డమ్స్ బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మరాఠాస్ని కొట్టారు.